మాహా ఇచ్చిన వార్నింగ్కి పోలీసులు వరాలు అందరూ క్షమాపణలు చెప్తారు. ఇక పోలీసులు వెనక్కి తిరిగి సురేష్ని అరెస్టు చేసుకొని తీసుకెళ్ళిపోతారు. అసలు ఏం జరిగింది చివరి వరకు చూడాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏం జరిగింది అంటే మాహా వాళ్ళ ఇంటికి వరాలు తన భర్తతో కొడుకుతో ఇంకా వేరే వాళ్ళ పెద్ద మనుషులతోటి ఇంటికి వస్తుంది. వచ్చి గొడవ చేస్తుంది. రౌడీల్లారా, నా కొడుకుని రోడ్డు మీద పెట్టి కొడతారా, రక్తం వచ్చేలా కొడతారా, అసలు మీరు మనుషులేనారా, మీరు ఇలా కొట్టడానికే పుట్టారా, రౌడీల్లారా బయటికి రండి అంటూ వరాలు అరుస్తుంది. ఇక లోపల నుంచి మాధవ్, కేశవ్, కన్నా, చక్రి అందరూ బయటికి వస్తారు. నారాయణ కూడా వచ్చి రాగానే ఏంట్రా అసలు మీరు చేసిన పని, నా కొడుకుని ఇంతలా రక్తం వచ్చేదాకా కొడతారా, మీకు అసలు బుద్ధి లేదా, నా బిడ్డ వెంట పడొద్దు అంటే పడుతున్నారు, పైగా నా కొడుకుని రోడ్ల మీద రక్తాలు వచ్చేలా కొడుతున్నారు, అసలు మీరు మనుషులేనారా, ఊర్లో అసలు ఉండనిస్తారా జనాల్ని అనేసి ఇక వరాలు అరుస్తూ ఉంటుంది. ఇంకా ఆలోపు పోలీసులు వస్తారు. ఏంటమ్మా ఏం జరిగింది, కంప్లైంట్ ఇచ్చారు కదా అంటే ఇగో వీళ్ళే సార్ నా కొడుకుని ఇంకో చూడండి రక్తం వచ్చేలా కొట్టారు ఈ ఎదవలు రౌడీలు అని చెప్పేసి వరాలు పోలీసులతో చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి లోపల నుంచి వస్తుంది. ఆగుతారా అనేసి లోపల నుంచి వచ్చి సరే పోలీస్ స్టేషన్కి పదండి, అక్కడే మాట్లాడాలి, నేను కూడా అక్కడే మాట్లాడతాను అనేసి మహాలక్ష్మి అంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది, అయినా నా కొడుకుని ఇలా రక్తం వచ్చేలా కొట్టించావు, నీకు అసలు బుద్ధి లేదా అని వరాలు అంటుంటే మూస్తావా నోరు, ఫస్ట్ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆడపిల్ల మీద నోరు పడేసుకోవాకు, నీ కొడుకు ఏం చేశాడో ఫస్ట్ అది అడుగు, అంతేకాని నా వాళ్ళు కొట్టారంటే ఎందుకు కొడతారు నీ కొడుకుని, నీ కొడుకు ఏదో ఒక పిచ్చి పనులు చేస్తేనే కదా కొట్టేది, అయినా నీ కొడుక్కి పద్ధతి ఆడవాళ్ళ మీద ఒక గౌరవం అనేది ఉండదా, అసలు మీరు నేర్పించారా జ్ఞానాన్ని, రోడ్డు మీద నేను ఆఫీస్కి వెళ్తుంటే తన ఫ్రెండ్స్తో కలిసి నన్ను చున్నీ పట్టి లాగుతాడా, నన్ను బురదలో పడేస్తాడా, నీ కొడుకుని పెంచిన సంస్కారం అదేనా, ఇవాళ నా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నా సంస్కారాలు రౌడీలు అంటూ మాట్లాడుతున్నావు, నా వాళ్ళు కొడతారు, కొట్టడమే కాదు చంపుతారు వీన్ని, ఇంకా కొట్టి వదిలేశారు, ఇంకా అంతటితో సంతోషించు, లేదంటే చంపి జైలుకి వెళ్ళే వాళ్ళం అందరం నీ కొడుకు చేసిన పనికి, అయినా రోడ్ల మీద ఒక ఆడపిల్లని అలా చున్నీలు తీయడానికి, రోడ్ల మీద ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి వీడికి అసలు సిగ్గులేదా అనేసి అంటే వాడు వీడు అనకు అంటే వాడు వీడు కాదు, వీడు చేసిన పనికి వాడు వీడు అనకుండా కన్నా బుజ్జి అంటూ పిలుస్తారా, అసలు మీ సంస్కారం మీ పెంపకమే బాలేదు, అలాంటిది మా మీదకి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నావేంటి అనేసి మహాలక్ష్మి అంటూ ఉంటే పోలీసులు అంటారు ఏంటమ్మా ఏం జరిగింది అసలు, పోలీస్ స్టేషన్కి పదండి అందరూ అక్కడ మాట్లాడుతురు కానీ అనేసి పోలీసులు అంటే పదండి సార్, అసలు వీడు చేసిన పనికి వీడిని చంపిన పాపం లేదు, అసలు నా పాటిన నేను ఆఫీస్కి వెళ్తుంటే నన్ను ఎగతాళి చేశాడు ఫ్రెండ్స్తో కలిసి, నా చున్నీ పట్టి లాక్కెళ్ళి అక్కడ బురదలో పడేశాడు, వీడు చేసిన పనికి ఊరికే వదిలిపెట్టొద్దు సార్ అని చెప్పేసి మహా అంటుంది. నా వాళ్ళు ఇంకా కొట్టి ఊరుకున్నారు, వేరే వాళ్ళైతే వీడిని చంపి అక్కడే పాతి పెట్టేసేవాళ్ళు అనేసి మహా అంటుంది. అప్పుడు వరాల అంటుంది నువ్వు ఏం చేసావమ్మా, నా కొడుకు ఇలా చేసినందుకు అంటున్నావు, నా కూతుర్ని రోజు నీ ఇంటివాడు నా కూతురు వెంట పడుతున్నాడు కదా, అప్పుడేం చేస్తున్నావు, నా కూతుర్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఇలా చేస్తున్నారు కదా, మరి దానికేం చేస్తావు అనేసి అంటే నీ కూతుర్ని నీ ఇంట్లో నీ గుప్పిట్లో పెట్టుకో, అంతేకాని నా వాళ్ళని ఒక్క మాటన్నా నేను ఊరుకునేది లేదు, అయినా ఏంటి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, అసలు నోరైనా ఏం మాట్లాడుతున్నావు, నీ కొడుకు ఏం చేశాడో తెలుసుకోకుండా పోలీసుని తీసుకొని ఇంటి మీదకి వస్తావా, ఇదిగో చూడు డ్రెస్సు ఇలాగే ఉంచుకున్నాను బురదలో పడేశాడు నీ కొడుకు చేసిన పనికి ఇప్పుడేమంటావు, అందుకే నేను డ్రెస్ కూడా తీయలేదు ఇలాగే ఉంచుకున్నాను, చూడండి సార్ ఎలా బురదలో పడేసి ఒక ఆడపిల్లని ఎగతాళి చేసి రోడ్ల మీద పడేస్తే తప్పు లేదు, కానీ వీన్ని 4 తంతే వచ్చిందా, వీళ్ళమ్మకి తప్పు వీళ్ళకి తప్పు అని ఇంకా మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. ఇక పోలీసులు అంటారు ఏంటమ్మా నీ కొడుకు ఏం చేశాడు, నీ కొడుకు చేసిన పని చెప్పలేదు కానీ వీళ్ళ తప్పు ఎందుకు చెప్తున్నావు అంటే వరాలు అంటుంది లేదు సార్ నా కొడుకుని ఒక్కరిని చేసి వీళ్ళందరూ కొట్టారు, నా కూతురు వెంట పడుతున్నాడు వీడు, వద్దు అంటే అస్సలు వినట్లేదు, అందుకే నా కొడుకు అలా చేశాడు, ఏంటమ్మా అది పద్ధతేనా అలా చేయడం, ఒక ఆడపిల్లని అలా బుద్ధి చెప్పి గడ్డి పెట్టండి సార్, అప్పుడు కానీ అర్థమవుతుంది ఒక తోటి ఆడదాని బాధ ఏంటో, నీ కొడుకు చేసిన పనికి నువ్వు సిగ్గుపడి ఇంట్లో కూర్చోవాలి, అంతేకాని పోలీసుని తీసుకొచ్చి నా మీద తప్పేస్తావా, అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా, నోరు ఎత్తి మాట్లాడితే మర్యాదగా ఉండదు, అన్నీ తెలుసుకొని మాట్లాడి
తీసుకొనిరా, ఎవరిని తీసుకొస్తావో తీసుకురా, లేదంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పద, నేను ఇదే డ్రెస్లో ఈ బురద ఉన్న డ్రెస్లోనే వస్తాను, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాను, ఇంకా క్లియర్గా చెప్తాను, అక్కడ ఉన్న వాళ్ళని కూడా సాక్ష్యాలు తీసుకొచ్చి చూపిస్తాను, అప్పుడేం చేస్తావు, నోరు ఎల్లపెట్టుకొని నించోవాలి ఒక చోట అనేసి మహా అంటుంది. అప్పుడు వరాలు అంటుంది, నా కొడుకు ఏం చేయడు, నా కొడుకుని అలా కొట్టారు నీ వాళ్ళు రౌడీలు అంటే, ఇంకోసారి రౌడీలు అది ఇదని మాట్లాడితే మర్యాదగా ఉండదు. పోన్లే అని మాటలతో చెప్తుంటే ఇంకా రెచ్చిపోతున్నావేంటి? అయినా నా వాళ్ళు రౌడీలు అంటున్నావు కదా! రౌడీలైతే ఊరుకోరు. చంపి అక్కడే పాతిపెట్టేసి వచ్చేవాళ్ళు. మా మంచితనం అడ్డొచ్చింది కాబట్టి కొట్టేసి వదిలేసొచ్చావు నీ కొడుకుని. ఇంకా సంతోషించు. నీ కొడుకు చేసిన పనికి 10 ఊర్లలో తూ అని ఊస్తారు. నీ కొడుకు తిరిగే బేవర్స్ తిరుగులకి, నీ కొడుకు చేసే చేష్టలకి. అలాంటి వాళ్ళు కాదు నా వాళ్ళు. నా వాళ్ళు నా మీద నన్ను ఏదన్నా మాట అన్నా, నా మీద చెయ్యేసినా ఊరుకునేదే లేదు, ఊరుకోరు కూడా. అంతే. ఇంకోసారి ఇంటికొచ్చి ఇలాంటి రచ్చరచ్చ చేస్తావంటే ఇంకోసారి మామూలుగా ఉండదు నీకు చెప్తున్నా. ఇప్పుడే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకోసారి నా కుటుంబం జోలికి కానీ, నా జోలికి కానీ వస్తే మాత్రం ఇక నుంచి పోలీసులు కాదు, ఇంకేం చేస్తామో చూడు. అయినా నువ్వు ఆడదానివే కదా, సాటి ఆడదాని బాధ నీకు అర్థం కాదా? నీ బిడ్డ నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు, ఇంకా బయట వాళ్ళని ఏం అర్థం చేసుకుంటావు? నీ బతుకి మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి మహా గట్టి వార్నింగ్ ఇస్తుంది వరాలకి.